కానీ అంటే ఇంత జర్నీలో ఒక డైరెక్టర్ అన్న తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి. అవును. మీరు ఇప్పుడు ముందు లాఠీ చేశారు, అవును. తర్వాత సొగసు అవును. చూడాలి అవును. చేశారు. అవును. అంటే కొత్త కంటెంట్లు ఎత్తుకున్నప్పుడు, కొత్త కంటెంట్ కొత్తగా చెప్దాం అనుకున్నప్పుడు ఆ స్ట్రగుల్ లేకపోతే అపోజిషన్ ఉంటుందండి టు కన్విన్స్ పీపుల్ అవును కదా. అవును. అలాంటి సందర్భాలు ఎప్పుడు మీకు లేవండి? మీకు అంత అంటే ఆ కేక్ వాక్ ఏం కాదు, అదే అంటున్నాను నేను. ఏంటంటే అవి ఆ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటికి నేను సిద్ధపడ్డాను కాబట్టి నేను ఏ రోజు రిగ్రెట్ గానీ అవి నాకు చేదు అనుభవాలు గానీ అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది, సౌశ్వర ధర్మ తర్వాత మీ బోటి మిత్రులందరూ ఏంటి చిల్డ్రన్స్ తోటి మైథాలజీ ఏంటి అదెంతో అసాధ్యం, టాస్క్ చాలా పెద్దది అది. సో దానికి నేను మళ్ళీ దానికి తగ్గ శ్రమ పడ్డాను. బాగా 6 నెలలు వర్క్ షాప్ పెట్టి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి సో ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశాను. సో అప్పుడు కూడా చాలా మంది దాదాపు 2 ఏళ్ళు పట్టింది. సో నువ్వు చక్కగా సౌశ్వర ధర్మతో వచ్చిన పేరుకి మళ్ళీ ఏ ఫ్యామిలీ సినిమాలో తీసుకుంటూ వెళ్తే ఈజీగా అలా పైకి వెళ్ళేవాడు కదా అని అనేవాళ్లే. యాక్చువల్ నా షూటింగ్ కూడా వచ్చి నేను పడుతున్న తంటాలు చూసి ఈ పిల్లలతోటి. సో ఎంఎస్ రెడ్డి గారితో కలిపి పిల్లలు. అవును, పిల్లలు. ఆయన కూడా పిల్లోడే, వృద్ధాప్యం 2వ బాల్యం అంటాం కదా అలాగా. బట్ నేను చాలా అది రామాయణం చేయటం మూలంగా నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తానని నాకు గట్టి నమ్మకం ఉండేది. అలాగే నిజంగానే మరి రామాయణం తర్వాత నేను ఇమీడియట్ గా చిరంజీవి గారితో చూడాలని ఉంది, డైరెక్ట్ చేయగలిగానంటే అది రామాయణం గొప్పతనమే, రాముడి ఆశీర్వచనం. అంతే అంతే. కానీ మీరు చిరంజీవి గారి సబ్జెక్ట్ కూడా అప్పటి వరకు చిరంజీవి గారి సబ్జెక్టులన్నీ ఒక రకంగా ఉన్నాయండి. చూడాలని ఉందిలో మారిపోయింది. అంటే ఒక పిల్లని వెతుక్కుంటూ వెళ్ళడం అదంతా కొత్త పారాడైమ్ కదా. చిరంజీవి గారికి ఎవరు అలా కన్సిడర్ చేయలేదు. మీరు చిరంజీవి గారిని అలా చూపించాలని ఎందుకు అనుకున్నారండి? అంటే నేను కాలేజ్ రోజుల్లోనే చిరంజీవి గారు అప్పుడప్పుడు పైకి వచ్చారు. మన ఊరి పాండవులు, ఈ ప్రాణం ఖరీదు, ఈ కిరాయి రౌడీలు, ఈ వీటిల్లో అప్పుడు మనం చిరంజీవి గారు ఎవరు కుర్రాడు భలే యూత్ఫుల్ గా చాలా మోడర్న్ గా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్, అది కూడా ఆయన మీటర్ మార్చాడు అప్పుడు. సో ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో తర్వాత నేను ఈ కథ రాసుకుంటున్నప్పుడు చిరంజీవి గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలి, రెగ్యులర్ గా కాకుండా అని. ఈవెన్ ఆయన ఇంట్రడక్షన్ పాటే అసలు బ్రేక్ డాన్స్ కాకుండా యమహా నగర్ అనే క్లాసికల్ ఫ్యూజన్ పెట్టాను. నడిచి వెళ్తుంటారు, గిటార్ పట్టుకొని గడిలో కూర్చుంటారు, నడిచి వెళ్తుంటారు. సో కీర్తన పాడుతుంటారు. కీర్తన అలాగే లవ్ ట్రాక్ విషయానికి వచ్చేసరికి దాదాపు 10 నిమిషాల రైల్వే స్టేషన్ ఎపిసోడ్ ఉంటుంది, అందులో ఒక డైలాగ్ ఉండదు ఆయనకి. సో ఇలాంటివన్నీ నేను కొత్తగా ఊహించాను. బట్ కొత్తగా నేను ఊహించిన దానికి తెర రూపం దాల్చడానికి మాత్రం కారణం చిరంజీవి గారి. ఎందుకంటే ఆ రోజున ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇలా ఆయనకి ఎంత అనుభవం ఉంది, ఆయన రిస్క్ అనుకోలేదు. అరే కుర్రాడు ఏదో కొత్తగా చెప్తున్నాడు, ఇదే బాగుంటది అని ఆయన అనిపించడం మూలంగా చూడాలని ఉందని ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయగలిగాను. అద్భుతమైన సినిమా కదా, అద్భుతం నిజంగా. ఆ సౌందర్య చిరంజీవి గారు ఎపిసోడ్స్ గాని, ఇక్కడ అనుపూర్ణ శివనేకర్ దంగలి లొకేషన్, చాల్ కోల్కతా, చాల్ మంచి ఫీల్ ఆ సినిమా. చిరంజీవి గారు కొత్తగా కనిపించారు సినిమా. తర్వాత మీ ట్రావెల్ లో ఒక్కడు గాని లేకపోతే అర్జున్ గాని, అర్జున్ వాజ్ ఎ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, బట్ సమ్వేర్ ఇట్ మిస్ఫైర్డ్. మీ కారణం ఏమైనా చెప్పగలరా సార్? అంటే ఒక్కడికి ఇమ్మీడియట్ గా యాక్చువల్ గా అర్జున్ అనేది రీజనబుల్ హిట్ అండి, అదేమి ఫెయిల్యూర్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఒక్కడు. అంటే మరి అదే వెంటనే చేసేసరికి మాకు ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయి, ఆ ఎక్స్పెక్టేషన్ అందులోనూ ఇదేంటి సెంటిమెంటల్ గా వెళ్ళేసరికి ఫ్యామిలీ ఓరియంటేషన్ వెళ్ళింది కదా. అది కొంచెం వాళ్ళు అంటే ఈ యూత్ ఆడియన్స్ కి కొద్దిగా తగ్గింది, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. అది అదేలేండి, ఒక్కడిలో ఉన్న టెంపర్మెంట్, హీరోయిజం కొంచెం ఇది వేరే మౌల్డ్ లో మీ దగ్గర నుంచి మళ్ళీ ఒక్కడే ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్. ఇది కొంతగా మారగానే మారిపోయింది. కరెక్ట్. తర్వాత మళ్ళీ మీరు సైనికుడు చేశారు.
సైనికుడు అంటే వరుసగా మీరు 3 సినిమాలు చేశారు 3 సినిమాలు వరుసగా. అవును. వాడింట్లో మీరు స్టిల్ మీరు ఒక్కడే బెస్ట్ అని చెప్పగలరా? నేనా? నేనుగా జనం చెప్పడంటే మనం కదా. ఇప్పుడు సామెత ఏదో చెప్తారు చూడండి, పేరెంట్స్ కి ఒక చైల్డ్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది. వాడు MBBS కాకపోవచ్చు, వాడు ఇంకేదో కాకపోవచ్చు, USL MS చేయకపోవచ్చు, బట్ వాడి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా అడిగాను నేను. ఒక్కడే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ సినిమా కదా. నాకు కూడా అదేనా? అదే బాగా ఇష్టం. అండ్ అప్పట్లో మీరు MS రాజు గారు బాగా టగ్ ఆఫ్ వార్ అయ్యేది మీకు కథ గురించి అని మాట్లాడుకునేవారు. నిజమేనండి అదంతా? కథ గురించి ఎప్పుడు అవ్వలేదండి. ఎందుకంటే టోటల్ గా వన్స్ ఆయన కథ విని ఆయన కండిషన్, మా కండిషన్ ఏంటంటే మహేష్ దీనాది మీరు ఒక్కడు సెట్ అయ్యగలిగితేనే, చార్మినార్ సెట్ అయ్యగలిగితేనే ఒక్కడు చేద్దాం, లేకపోతే లేదు. ఆయన నా కథ నచ్చితేనే నేను చేస్తాను ఆయన. సరే వెంటనే కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే ఇంకా వన్స్ కథ, ఎందుకంటే ఆయనకి మంచి కథ సెన్స్ ఇవన్నీ ఉండబట్టి, సో అందుకని ఇంకా అక్కడి నుంచి మాకు అసలు నో ఆర్గ్యుమెంట్, నో డిస్కషన్ అండి. సో ఆయన నాకు మామూలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే ఆ రోజున 9 కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్, ఏది మామూలు రెగ్యులర్గా వెళ్ళేది మహేష్ బాబుకి 13 కోట్లు పెట్టాం. అదే మహేష్ బాబు ఆ రోజు విజయవాడలో 100 days ఫంక్షన్ లో కూడా చెప్పాడు కదా, నన్ను నమ్మి నాకు మార్కెట్ అంత లేకపోయినా అంత ఖర్చు పెట్టి తీశారు. మీరు ఇచ్చిన ధైర్యం, మీ కథ, మీ తాలూకా స్టైల్. ఆ తర్వాత మీరు రాణి రుద్రమదేవి, అలా అంత పెద్ద భారీ బడ్జెట్ రాణి రుద్రమదేవి, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి సార్? నాకు హిస్టరీ చెప్పాలని బాగా ఉండేదండి. అది నేను చాలా సందర్భంలో చెప్పాను. సో నాకు నాన్ డీటెయిల్గా ఉండేది 8th standardలో అది రుద్రమదేవి. సో అప్పటి నుంచి ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం. సో డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథ చెప్దాం అనిపించి అది గట్టిగా ఒక్కటి తర్వాత నుంచే గట్టిగా ప్రయత్నించాను. అది తర్వాత చాన్నాళ్ళకి కానీ కుదరలేదు. అందువల్ల అది నేను బాగా ఫిక్స్ అయ్యాను, రుద్రమదేవి కథ చెప్పి తీరాలని. సొంతం కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి ఆ సినిమా. సొంతం అంటే అదే, నేను నా రెగ్యులర్ ప్రొడ్యూసర్లకి అందరికీ చెప్పాను ఆ కథ. అందరూ కూడా చాలా బాగుంది కదా, కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు అది వైబుల్ కాదనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ నేనన్నాను, లేదు దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది, దీన్ని తీస్తే అది ఏ హీరోకి తగ్గకుండా బిజినెస్ కూడా అవుతుంది అని నేను నమ్మాను. సో వాళ్ళు నమ్మలేదు, వాళ్ళకి డౌట్ ఉండేది. బట్ నేను ప్రూవ్ చేశాను అది అంత పొటెన్షియల్గా. ఆ రోజు రిలీజ్ అయ్యే టైంకి నేను వేరే ఎవరు పార్ట్నర్స్ కూడా లేకుండా దాదాపు 80 కోట్ల వ్యాపారం జరిగిందండి. అది నో లాస్, నో గెయిన్. అలాగే మనకి బ్రేక్ ఈవెన్ అయినా బ్యాలెన్స్ షీట్ అంతే వర్కౌట్ అయ్యాను. కానీ చాలా గ్రేట్ కదండి అసలు. ఆ రోజు అదే మొట్టమొదటి అదే బాహుబలి, ముందు అదే మనమే స్టార్ట్ చేస్తాం. బాహుబలి ముందు రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ నేను అదే అంటున్నా, ముందు మీరు స్టార్ట్ చేశారు. అవును, అంత జైగాంటిక్ బడ్జెట్ తో చేయడం. కానీ ఈ రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటే ఏదో సామెత చెప్పినట్టు ఈ రోజున ఫ్యాంటసీలని లేదా థ్రిల్లర్స్, హారర్స్, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా అవి విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి సార్. కానీ అట్ ది వెరీ సేమ్ టైం ఎన్ని థ్రిల్లర్స్ వచ్చినా, ఎన్ని హారర్స్ వచ్చినా, ఎన్ని ఫ్యాంటసీలు వచ్చినా, లైఫ్ అన్నది ఒకటి ఉన్నది. ఆ లైఫ్ ని అందరూ అడ్రస్ చేయాలి, అందరూ అటెన్షన్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు మీరు యూఫోరియా చేస్తున్నారు, అంతే కదా? అది కూడా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే ఏ థ్రిల్స్ అయినా, ఏ ఫ్యాంటసీ రియాలిటీ చెక్ అనేది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఇయర్ చక్కగా నవ్వులతో స్టార్ట్ అయింది. అవును. సో February 6వ తేదీన ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూఫోరియా సినిమా చూడండి. కొద్దిగా ఒక రియాలిటీ చెక్ చేసుకున్నట్టుగా ఉంటది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి వేగంతో ముందుకెళ్తున్నాం, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఇలాంటి రియాలిటీస్ అన్ని కూడా ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తాయి. చాలా చాలా
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.